అమరావతి రాజధాని రైతులకి, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ తెలుగు ప్రజలందరికీ గుడ్ న్యూస్. అమరావతి రాజధానికి ఇచ్చే నిధులు ఏవైతే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు కానీ, ప్రపంచ బ్యాంక్ ఇచ్చే అప్పు కానీ, ఏషియా డెవలప్మెంట్ బ్యాంక్ ఇచ్చే అప్పు కానీ, ఈ అప్పులు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోకి రావు అని తేల్చిపడేసింది. ఆంధ్రప్రదేశ్ బడ్జెట్లో కానీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అప్పుల్లో కానీ ఇవి రావు అనే విషయాన్ని స్పష్టం చేసింది కేంద్ర ప్రభుత్వం. వరల్డ్ బ్యాంకు, ఏషియా డెవలప్మెంట్ బ్యాంకు, జర్మనీకి చెందిన ఓ బ్యాంకు 38,000 కోట్ల రూపాయలు దశల వారీగా ఇవ్వడానికి ముందుకు వచ్చాయి. రాష్ట్ర ప్రభుత్వం, సిఆర్డీఏ, అమరావతి అభివృద్ధి సంస్థ ఒప్పందం చేసుకున్నాయి. ఇక్కడ పనులు జరుగుతూ ఉంటే అక్కడ నిధులు విడుదలవుతూ ఉంటాయి. ఇక ఈ అప్పులన్నీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీర్చాల్సి ఉంటుంది అని చెప్పి వైసీపీ నేతలు కొంతమంది చేసిన కామెంట్లకి తిరుపతి ఎంపీ గురుమూర్తి ఏదైతే లోక్సభలో అడిగిన ప్రశ్నకి సమాధానంగా కేంద్ర మంత్రి స్పష్టంగా చెప్పాడు. ప్రపంచ బ్యాంక్ ఇచ్చిన అప్పు కానీ, ఏషియా డెవలప్మెంట్ బ్యాంక్ ఇచ్చిన అప్పు కానీ, జర్మనీ బ్యాంక్ ఇచ్చిన అప్పు కానీ, ఈ అప్పులు ఏవి కూడా ఆంధ్రప్రదేశ్ పరిధిలో ఉండవు అని తేల్చి చెప్పేశాడు. అంతేకాదు, కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అమరావతి డెవలప్మెంట్ కోసం 2,500 కోట్లు ఇచ్చింది. 2014 నుంచి 2019 దాకా. తాజాగా మరో 1,500 కోట్లు కూడా రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉంది. రాబోయే రోజుల్లో స్మార్ట్ సిటీ డెవలప్మెంట్ పథకం కింద కూడా మరో 8,000 కోట్ల రూపాయలు దశల వారీగా సాయం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది. ఇక అమరావతిలో మంత్రి నారాయణ ప్రకటించినట్టు 15వ తేదీ నుంచి పెద్ద ఎత్తున పనులు ప్రారంభం కాబోతా ఉన్నాయి. ఇప్పటికే టెండర్స్ అన్ని ఓపెన్ చేశారు. 48,000 కోట్ల రూపాయల విలువైన పనులకి టెండర్స్ కాల్ చేశారు, ఓపెన్ చేశారు. ఎవరైతే L1గా వచ్చారో వారితో ఈరోజు అగ్రిమెంట్ చేసుకోబోతా ఉన్నారు. వారితో అగ్రిమెంట్ జరిగిన తర్వాత 36 నెలల్లో పనులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇక గతంలో 2014 నుంచి 2019 దాకా వివిధ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు కేటాయించిన 131 సంస్థలకు కేటాయించిన భూముల్లో దాదాపుగా 100 సంస్థలకు కేటాయించిన భూములను రద్దు చేశారు. 31 సంస్థలు కార్యాలయాలు నిర్మించేందుకు ముందుకు వచ్చాయి. మరికొన్ని సంస్థలు స్థలాన్ని మార్చాలని, మరికొన్ని పెంచాలని కూడా అడిగాయి. ఇక రాబోయే రోజుల్లో, కొద్ది రోజుల్లోనే అమరావతిలో పెద్ద ఎత్తున పనులు ప్రారంభం కాబోతా ఉన్నాయి. మార్చి 15 నుంచి 36 మాసాల్లో పనులన్నీ పూర్తి చేసేందుకు ఇటు రాష్ట్ర ప్రభుత్వం, కాంట్రాక్టు సంస్థలు సిద్ధంగా ఉన్నాయి. పనులు పెద్ద ఎత్తున జరగబోతా ఉన్నాయి. ఇక ఎప్పుడైతే అగ్రిమెంట్ ఈరోజు కంప్లీట్ అయితే పెద్ద ఎత్తున దాదాపు 40,000 మంది నుంచి 50,000 మంది కార్మికులతో 24/7 అక్కడ పనులు జరగబోతా ఉన్నాయి. ఒక్కసారి పనులు మొదలైన తర్వాత 24/7 పనులు సాగేందుకు అక్కడ విద్యుత్ సదుపాయం, లైటింగ్ సదుపాయం, నైట్ కూడా పనులు చేసుకునే విధంగా ఏర్పాట్లు చేసుకుంటూ ఉన్నారు. పలు సంస్థలు ఈ పనులు చేసేందుకు ముందుకు వస్తున్నాయి కాబట్టి ఎవరికి అప్పగించిన పని వారు 36 నెలల్లో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. లేదంటే వారి మీద పెనాల్టీ వేసే అవకాశం కూడా ఉంది. రాబోయే కొద్ది రోజుల్లో అమరావతిలో మరికొన్ని డెవలప్మెంట్స్ రాబోతా ఉన్నాయి. ఆ వివరాలతో మరో వీడియోలు తెలుసుకుందాం.